ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ వేశారు. అయితే 30న కౌశిక్ రెడ్డి కూడా హాజరు కావాలని స్పీకర్ ఆదేశించింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దానంపై చర్యలు తీసుకోవాలని గతంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ వేశారు. అయితే 30న కౌశిక్ రెడ్డి కూడా హాజరు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. స్పీకర్ దానంపై చర్యలు తీసుకోవాలని గతంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్ వేశారు. అయితే 30న కౌశిక్ రెడ్డి కూడా హాజరు కావాలని స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి స్పీకర్ ట్రిబ్యునల్ హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది 2024 లోక్సభ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించినట్టుగా పూర్తి ఆధారాలతో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పీకర్ ఫిర్యాదు చేశారు. స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో కూడా రాష్ట్ర హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా కేసు కొనసాగుతుంది. మరోవైపు ఇదే కేసులో దానం నాగేందర్ విషయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఈ విచారణ కొనసాగుతుంది. మరోవైపు స్పీకర్ పార్టీ ఫిరాయించినటువంటి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా ఇటు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ కూడా విచారణ రానుంది. ఈ 2 పిటిషన్లు కలిపి స్పీకర్ ట్రిబ్యునల్ ఈ నెల 30వ తేదీన విచారణ చేయబోతున్నారు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లను డిస్మిస్ చేసినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 3 ఎమ్మెల్యేల విషయం ఇంకా తేల్చాల్సి ఉంది. తేల్చాల్సిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఈ 3కు సంబంధించినటువంటి పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ మిగతా 7 మంది విషయంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలయ్య యాదయ్య, బాలసువాడ ఎమ్మెల్యే పోచారాం శ్రీనివాస్ రెడ్డిలపైన వేసినటువంటి వివిధ పిటిషన్లను బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసినట్టు అలిగేషన్స్ కొట్టివేస్తూ స్పీకర్ ఆ పిటిషన్ అన్నింటి కూడా ఇప్పటికే డిస్మిస్ చేశారు. వారందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తిస్తున్నట్టు కూడా స్పీకర్ ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎన్ని రకాల ఆధారాలు ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందని చెప్పేసి సుప్రీంకోర్టుకు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు రీసెంట్ గా విచారించి 4 వారాల్లోగా వారిపైన చర్యలు తీసుకోవాలి, ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి నివేదికను అందజేయాలని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు సూచించింది. మరొక పిటిషన్ లో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ ఫ్లోర్ లీడర్ నిర్మల్ ఎమ్మెల్యే ఒకవైపు మహేశ్వర్ రెడ్డి చేసిన పిటిషన్ కూడా స్పీకర్ ఒకవైపు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని చెప్పేసిన పిటిషన్ కూడా సేమ్ ఆర్డర్స్ అయితే ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రీసెంట్ గా కంటి ఆపరేషన్ చేసుకున్న కారణంగా కొన్ని రోజులు అందుబాటు రాలేదు. ఇప్పుడు ఈ నెల 30వ తేదీన ఇటు పాడి కౌశిక్ రెడ్డిని, మహేశ్వర్ రెడ్డిని, అదేవిధంగా వైపు దానం నాగేందర్ కూడా తన స్పీకర్ ట్రిబ్యునల్ విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఈ విచారణ రోజు
స్పీకర్ ఇప్పుడు ఆయన ఎలా నిర్ణయం తీసుకుంటారని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నందున అతని పైన వేటు వేయాలని చెప్పేసి కోరుతున్నారు. దానం నాగేందర్ పైన స్పీకర్ వేటు వేస్తారా, లేకపోతే దానం నాగేందర్ స్వయంగా తానే రాజీనామా చేస్తారా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చేసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్